నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఎందుకని? ఎందుకంటే ఏం చెప్పాలి, రైతు రుణమాఫీ చేసిండే కదా, అది అందరికీ అందట్లేదు అంటున్నా, మీకు అందిందా ఫస్ట్? అంటే లక్ష లోపల ఉండే అందింది. అంటే చాలా మందికి అందలేదు, అప్పుడు ఏ విధమైన మంచి ఉంటది మరి రేవంత్ రెడ్డి? కానీ ఇప్పుడు ఎక్కువ వాళ్ళది ఏమో తెలియదు మనకు, కానీ మాకైతే లక్ష లోపల ఉన్న వాళ్ళకి అందరికి అందినాయి. ఉచిత కరెంట్ వస్తుందా? ఉచిత కరెంట్ కూడా వస్తుంది. గ్యాస్ గ్యాస్ కూడా, అని అందుతున్నాయి. గ్యాస్ ఇప్పుడు తక్కువ చేసారు కదా, 900 నింపితే అందులోకి 500 కట్టి 400 మాకు ఈ సబ్సిడీలో పడతాయి. అయితే మీరు ఇప్పుడు చూస్తున్నట్టయితే లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే కేసీఆర్ ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని చూసుకున్నట్టయితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని చూసుకుంటే మీకు నచ్చిన అంశం ఏంటి ఇప్పుడున్న ప్రభుత్వంలో? ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అంటే జర పైలస్తుంది, మన స్వతంత్రం మలిపిందని దాని గురించి గది, కానీ ఎవరైనా ఏం చేసుడు లేదు. అంటే ఇప్పుడు హరీష్ రావుని రాజీనామా చేయాలి మరి అన్ని చేసినా కదా అంటారు, మరి హరీష్ రావు రాజీనామా చేశాడా? అది తెలియదండి, మనకు తెలియదు. థ్యాంక్ యూ.